welcome back to the channel Balu Tech Lines. So in the last class, I think we have finished wavegates, right? So in this particular video session, I am going to cover wave propagation. Okay, so wave propagation is one of the most important and some tricky concept. Okay, మనం electromagnetic waves లో మనకి ఇంకా బ్యాలెన్స్ ఉన్నవి ఏంటి అంటే యాంటెనాస్, రాడార్స్, మ్యాగ్నెటోస్టాటిక్స్ అని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో నేను ఇప్పుడు మనం గేట్ ఫైనల్ డేస్ లో ఉన్నాం కాబట్టి సో ఆ టాపిక్స్ వరకు నేను వెళ్ళదలుచుకోలేదు. So this will be the last lecture for EMTL. Okay. So after completion of this video lecture, I will going to start networks. Okay, networks, EDC, and analog electronics. Okay, so these three subjects I will start at a glance. Okay, I will finish it one by one and complete the 100% syllabus అనేది ఈ three subjects నుంచి మీకు ఇచ్చేస్తాం. Okay, so hardly by January 25th or January 30, definitely these three subjects will be uploaded, and signals and systems also. Okay, these four subjects. Okay, so these four subjects will be uploaded, and this one, the EMTL and mathematics, digital, and all these subjects. Okay, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్ గా మీరు మేము చెప్పిన కాన్సెప్ట్స్ కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్ గా 50 and above మార్క్స్ అయితే డెఫినెట్ గా స్కోర్ చేయగలుగుతారు. ఓకే, సో దట్స్ అష్యూరెన్స్ ఫ్రమ్ మై సైడ్, రైట్? ఫైన్. సో లెట్స్ స్టార్ట్ విత్ దిస్. ఓకే, సో దిస్ విల్ బి ద లాస్ట్ లెక్చర్ ఫ్రమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్, రైట్? సో కీప్ ద హెడింగ్ వేవ్ ప్రాపగేషన్. కీప్ ద హెడింగ్ వేవ్ ప్రాపగేషన్, రైట్? మరి ఇప్పుడు చూడండి, మనకు వచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? డెల్ స్క్వేర్ ఈ బార్ is equal to ఏమొచ్చింది నీకు? మ్యూ సిగ్మా ఇంటూ డో ఈ బార్ బై డో టీ, డో ఈ బార్ బై డో టీ ప్లస్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డో స్క్వేర్ ఈ బార్ dou square e bar by dou t square, dou square e bar by dou t square, right? సో ఇప్పుడు ఈ పర్టికులర్ టాస్క్ లో మీరు ఒకటి కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, 1 సెకండ్, దిస్ ఈస్ ద టాస్క్. మా ఇక్కడ చూడండి, ఇది వేవ్ ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ మీడియం. ఇప్పుడు ఈ వేవ్ ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ మీడియం కాకుండా వాడు ఫ్రీ స్పేస్ అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, ఒకవేళ ఫ్రీ స్పేస్ అని కనుక వాడు ఇచ్చి ఉంటే, మా ఫ్రీ స్పేస్ అంటే జాగ్రత్తగా గుర్తుంచుకొని సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 సింప్లీ. ఓకే, ఫ్రీ స్పేస్ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది ఎప్పుడు ఫ్రీ స్పేస్ కండిషన్, ఫ్రీ స్పేస్ కండిషన్. ఓకే, మా ఫ్రీ స్పేస్ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమైతుంది? డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0, మ్యూ ప్లేస్ లో ఏమో మ్యూ నాట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎప్సిలాన్ ప్లేస్ లో ఎప్సిలాన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్రెడీ నేను మీకు బౌండరీ కండిషన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఫర్ free space? Sigma is equal to 0, mu is equal to mu naught, and epsilon is equal to epsilon naught, right? Substitute చేస్తే del square E is equal to ఇది 0 అయిపోతది. సో ఇక్కడ ఏం వస్తుంది? mu epsilon కాస్త mu naught epsilon naught into dou square E bar by dou t square simply. Okay, this is nothing but the expression for del square E bar in case of free space. అదే విధంగా del square H అంటే in case of magnetic field కనుక చూసుకుంటే ఏంటి ఈక్వేషన్? mu sigma into dou H by dou t plus mu epsilon into dou square H bar by dou t square. This is nothing but the equation, wave equation in case of magnetic field, right? So ఇప్పుడు free space అంటే ఇక్కడ కూడా ఏంటి? free space అంటే sigma is equal to how much? 0, and mu is equal to mu naught, and epsilon is equal to epsilon naught, right? Simply epsilon is equal to epsilon naught. Substitute చేయండి. అక్కడ del square H is equal to ఇది ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది. నీకు ఏం వస్తుంది? mu ప్లేస్ లో mu naught, epsilon ప్లేస్ లో epsilon naught into dou square H bar by dou t square. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా? వేవ్ ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ మీడియం అంటేనేమో ఫుల్ ఈక్వేషన్ వస్తుంది. అదే వేవ్ ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటే మాత్రం సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం, మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ పెట్టుకుంటాం, అండ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం. ఓకే, సో రైట్, నౌ కీప్ ద హెడింగ్ యూనిఫామ్ ప్లేన్ వేవ్. ఓకే, నెక్స్ట్ వన్, కీప్ ద హెడింగ్ యూనిఫామ్ ప్లేన్ వేవ్. యూనిఫామ్ ప్లేన్ వేవ్, యూనిఫామ్ ప్లేన్ వేవ్, యూనిఫామ్ ప్లేన్ వేవ్ సింపుల్. వాట్ ఈస్ మెన్ బై యూనిఫామ్ ప్లేన్ వేవ్? ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, మనకి ఇక్కడ డెల్ స్క్వేర్ ఈ ఉంది. డెల్ స్క్వేర్ ఈ అంటే మీనింగ్ ఏంటి? డో స్క్వేర్ ఈ బార్ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ ఈ బార్ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ ఈ బార్ బై డో జెడ్ స్క్వేర్. ఇది నీకు అసలు డెల్ స్క్వేర్ ఈకి సంబంధించినటువంటి ఈక్వేషన్. అయితే ఎక్కడెక్కడ ఉంది ప్రాపగేషన్? ఎక్స్ యాక్సిస్ లో ఉంది, వై యాక్సిస్ లో ఉంది, జెడ్ యాక్సిస్ లో ఉంది. అదే కనుక సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే రో 5 జెడ్ అవుతుంది, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ అయితే r θ 5 అవుతుంది. కానీ యూనిఫామ్ ప్లేన్ వేవ్ అంటే మీనింగ్ ఏంటంటే the wave in which its propagation will be in single plane is said to be uniform plane wave. Okay, ఒకటే ప్లేన్ లో కనుక అంత ప్రాపగేషన్ ఉంటే అప్పుడు దాన్ని యూనిఫామ్ ప్లేన్ వేవ్ అంటాం. అంటే
డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పావు, డో స్క్వేర్ ఈ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఈ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఈ బై డో జెడ్ స్క్వేర్ అని చెప్పుకున్నాం కదా. కానీ అక్కడ అన్ని ఉండకూడదు, ఓన్లీ డెల్ స్క్వేర్ ఈ ప్లేస్ లో డో స్క్వేర్ ఈ బార్ డో ఎక్స్ స్క్వేర్ అన్న ఉండాలి, లేదా డో స్క్వేర్ ఈ బార్ బై డో వై స్క్వేర్ అన్న ఉండాలి, లేకపోతే డో స్క్వేర్ ఈ బార్ బై డో జెడ్ స్క్వేర్ అన్న ఉండాలి. ఓకే, సో కాబట్టి యూనిఫామ్ ప్లేన్ వేవ్ అంటే డెఫినేషన్ నోట్ చేసుకుంటే ద వేవ్ ఇన్ విచ్ ద ప్రాపగేషన్ విల్ బి ఇన్ సింగిల్ ప్లేన్. ఓకే, the wave in which the entire propagation will be in single medium is said to be what? The entire propagation is said to be in single plane is said to be uniform plane wave. Okay, so simply we can handle it, right? Now uniform plane wave ante emani cheppuna idi kada. So del square e ante enti dou square e bar by dou x square plus dou square e bar by dou y square plus dou square e bar by dou z square. అయితే ఇప్పుడు ఏంటి, మనకు ఓన్లీ సింగిల్ ప్లేన్ లోనే ఉండాలి, అంటే ఉంటే x లో ఉండాలి, లేకపోతే y లో ఉండాలి, లేకపోతే z లో ఉండాలి, రైట్? అప్పుడు ఏమైంది చూడండి, dou square e bar by dou x స్క్వేర్ ఉందనుకోండి, అది ప్రాపగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x డైరెక్షన్ లో ఉన్నట్టు. డో స్క్వేర్ ఈ బార్ బై డో y స్క్వేర్ ఉందనుకోండి, ప్రాపగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో ఉన్నట్టు. డో స్క్వేర్ ఈ బార్ బై డో z స్క్వేర్ ఉందనుకోండి, ప్రాపగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z లో ఉన్నట్టు. ఓకే, డో స్క్వేర్ ఈ బార్ బై డో x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమైందో చూడు, మ్యూ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్. ఓకే, సో దిస్ ఈస్ సెడ్ టు బి ద ఈక్వేషన్ ఫర్ యూనిఫామ్ ప్లేన్ వేవ్. ఇక్కడ x ఏ ఉండాలని రూల్ లేదమ్మా, y ఉండొచ్చు, z ఉండొచ్చు. x ఉంటేనేమో ప్రాపగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x యాక్సిస్, y ఉంటేనేమో ప్రాపగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y యాక్సిస్, z ఉంటేనేమో ప్రాపగేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z యాక్సిస్. సింపుల్ ఇక్కడ కూడా చూడండి, సేమ్ ఇన్ ద సేమ్ వే. ఇక్కడ ఏంది, డెల్ స్క్వేర్ హెచ్ ఇచ్చారు కదా, డెల్ స్క్వేర్ హెచ్. సో డెల్ స్క్వేర్ హెచ్ కూడా ఇది y డైరెక్షన్ లో ప్రాపగేట్ అవుతుంది అనుకుందాం. అప్పుడు ఏమైంది చూడు, డెల్ స్క్వేర్ హెచ్. ఓకే, డెల్ స్క్వేర్ హెచ్ డో స్క్వేర్ హెచ్ బై డో స్క్వేర్ హెచ్ బై డో స్క్వేర్ హెచ్ బై డో let us suppose z square is equal to mu naught epsilon naught into dou square h by dou t square. ఇలా ఇచ్చారు అనుకోండమ్మా. ఇక్కడ దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ యూనిఫామ్ ప్లేన్ వేవ్ ఆబ్వియస్లీ. కానీ ఇక్కడ ఏముంది, నీకు z ఉంది, సో కాబట్టి ప్రాపగేషన్ విత్ రెస్పెక్ట్ టు z యాక్సిస్. ఇక్కడ ఓన్లీ x ఉంది కాబట్టి ఇట్ మీన్స్ దట్ ద ప్రాపగేషన్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. ఓకే, సో కాబట్టి ఆ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇట్ కెన్ బి సింప్లీ డన్, రైట్? రైట్. సో కాబట్టి ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి, వేవ్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ మీడియం, రెండు ఈక్వేషన్స్. అండ్ వేవ్ ఈక్వేషన్స్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఫ్రీ స్పేస్, రెండు ఈక్వేషన్స్. అండ్ యూనిఫామ్ ప్లేన్ వేవ్ అంటే అది మైట్ బి డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్, ఇట్ మైట్ బి డో స్క్వేర్ బై డో వై స్క్వేర్, ఇట్ మైట్ బి డో స్క్వేర్ బై డో, కానీ ఏదో ఒకటే ఉండాలి. ఓకే, సో వాడు ఏదైతే ఆ ఈక్వేషన్ లో మెన్షన్ చేస్తాడో ఆ డైరెక్షన్ లో వేవ్ అనేది ప్రాపగేట్ అవుతున్నాడు. ఓకే, దీన్ని బేస్ చేసుకొని గేట్ లో చాలా సార్లు క్వశ్చన్స్ ఇచ్చారు. సో నేను నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్స్ చేపించేటప్పుడు ఐ విల్ టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్ అండ్ ఐ విల్ సాల్వ్ ఇట్. ఓకే, ఫైన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Next, wave propagation. We will move on with next one, wave propagation. So wave equation అనేది మనం ఇప్పుడు హ్యాండిల్ చేసాం కదా, ఇప్పుడు wave propagation అనేది మెన్షన్ చేద్దాం. ఓకే, wave propagation. What do you mean by wave propagation? ఓకే, మా ఒకటే థింగ్ ఇక్కడ. wave propagation అంటే ఇప్పుడు దాకా ఏం చేసాము, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఒక మీడియం లో దాని యొక్క మ్యాథమెటికల్ ఫామ్ ఏంటో చూసాం. ఇప్పుడు ఏంటి, ఒక మీడియం లో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందో చూస్తాం. అంటే x యాక్సిస్ లో ఎలాగా, y యాక్సిస్ లో ఎలాగా, z యాక్సిస్ గామా ఎలా ఉంటది, ఈ ఆల్ఫా ఎట్లా ఉంటుంది, బీటా ఎట్లా ఉంటుంది, ఈటా ఎట్లా ఉంటుంది, ప్రతి ఒక్క చేయాలి. కాకపోతే ఇక్కడ 4 మీడియంస్ ఉంటాయి. ఒకటి జనరల్ మీడియం, రెండోది ఫ్రీ స్పేస్, మూడోది గుడ్ కండక్టర్, నాలుగోది గుడ్ ఎలక్ట్రిక్. ఈ 4 మీడియంస్ లో కనుక దీని అనాలిసిస్ కనుక చేసామంటే సో దట్స్ ఇట్, వేవ్ ప్రాపగేషన్ విల్ ఫినిష్. కాబట్టి ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి దానికి 4 వస్తాయి, 4 4 16 ఫార్ములాస్ వస్తాయి. ఆ 16 ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుండాలి. జనరల్ మీడియం ఫార్ములా గుర్తుంది అనుకో, ఆటోమేటిక్ గా ప్రతి దానికి గుర్తున్నట్టు, ఎందుకంటే జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, సో రైట్, లెట్స్ మూవ్ ఆన్ విత్ ద కాన్సెప్ట్. మా వేవ్ ప్రాపగేషన్ కూడా మన వేవ్ ఈక్వేషన్స్ నుంచి డిరైవ్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో వేవ్ ఈక్వేషన్స్ నుంచి ఎలా డిరైవ్ చేస్తాం అనేది లెట్స్ సీ నౌ. యా, లెట్స్ సీ. మనకి వేవ్ ఈక్వేషన్ ఏం చెప్తుందో చూడండి. వి నో దట్ వేవ్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ డెల్ స్క్వేర్ E is equal to, let us suppose, mu sigma into ఏమొచ్చింది నీకు ఇక్కడ, డో ఈ బార్ బై డో టీ ప్లస్ mu epsilon into డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్. సింపుల్ అంతే కదా. సో ఇక్కడ mu డెల్ స్క్వేర్ ఈక్వల్ టు mu epsilon డో ఈ బార్ బై డో టీ ప్లస్ mu epsilon into డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్ అనేది క్లియర్. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, ఇక్కడ జాగ్రత్త చూడండి. మీకు టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి మార్చాలంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసేటప్పుడు డో బై డో టీ ప్లస్ ఏం పెట్టుకుంటాము, జే ఒమేగా పెట్టుకుంటాం. అంతే కదా మా ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ లో. సో సబ్స్టిట్యూట్ చేయ ఇక్కడ డెల్ స్క్వేర్ ఈ ఇస్ ఈక్వల్ టు మ్యూ సిగ్మా ఇంటూ డో బై డో టీ ప్లస్ ఏం పెట్టుకోవచ్చు, జే ఒమేగా ఇంటూ ఈ బార్ సింపుల్. ఓకే, ప్లస్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ డో స్క్వేర్ ఈ బార్ బై డో టీ స్క్వేర్ అంటే డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్ ఏం రాసుకోవచ్చు, జే ఒమేగా ఈ స్క్వేర్ ఇంటూ ఈ బార్ సింపుల్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ ఈ ఇస్ ఈక్వల్ టు ఏమైందో చూడు, మ్యూ సిగ్మా
ఇంటూ జే ఒమేగా ఇంటూ ఈ బార్ ప్లస్ ఇక్కడ జే స్క్వేర్ అంటే -1 కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఒమేగా స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్ సింపుల్. ఓకే, సో దాని నుంచి డెల్ స్క్వేర్ ఈ ఇజ్ ఈక్వల్ టు జే ఒమేగా మ్యూ కామన్ అవుట్ చేయండి. జే ఒమేగా మ్యూ కామన్ అవుట్ చేస్తే ఇక్కడ మిగిలేదు ఏంటి సిగ్మా, ఇక్కడ మైనస్ ఒమేగా ఒకటి వెళ్ళిపోయింది, ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ రాసేసాము. మ్యూ ఆల్రెడీ వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎప్సిలాన్ అసలు తీసుకెళ్ళాలి బయటికి, సో కాబట్టి ఎప్సిలాన్ కింద రాసేస్తాం ఇంటూ ఈ బార్. కాకపోతే జే లేదు, దాన్ని బయటకు తీసుకెళ్ళాం కాబట్టి మన డినామినేటర్ కంపల్సరీగా జే అనేది మెన్షన్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ మూవ్ ఆన్. జే ఒమేగా మ్యూ ఇంటూ సిగ్మా, ఇది 1/j అమ్మ. 1/j పైకి వస్తే మైనస్ జే అవుతుంది, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ జే ఒమేగా ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్ సింపుల్. ఓకే, మరి దిస్ ఈజ్ నథింగ్ బట్ డెల్ స్క్వేర్. ఓకే, దీని యొక్క జనరల్ రిప్రజెంటేషన్ మనం ఎలా ఇస్తామంటే del square E is equal to gamma square into E. This is the general representation of the wave equation. Okay, gamma square place లో ఏముంది, ఇది ఏదో ఉంది పర్టికులర్ థింగ్. ఓకే, ఇక చూడండి. సో కాబట్టి ఇప్పుడు నువ్వు గామా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏం రాస్తావు, గామా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు జే ఒమేగా మ్యూ ఇంటూ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ గామా స్క్వేర్. నువ్వు అది గుర్తుపెట్టుకోవాల్సిన, గామా గుర్తుపెట్టుకోవాలి. గామా అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ ఇంటూ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ హ్యాస్ టు బి రిమెంబర్డ్. ఓకే, right. So kabatti what is the formula for gamma square? It is nothing but j omega mu into sigma plus j omega epsilon under root. It is nothing but the formula for gamma. This is the first formula you need to remember in case of a general medium. Ippudu nenu chestunna man derivation mottham general medium em consideration sigma mu epsilon substitute cheyaladu kada, so it belongs to general medium. Okay, so moving on to the next one, right. So kabatti wave propagation for general medium lo first formula em ochindi, gamma is equal to under root of j omega mu into sigma plus j omega epsilon. This is the formula that you know, right. Now ఈ j కి బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని కొంచెం సింప్లిఫై చేసి మ్యాథమెటికల్ అనాలిసిస్ కనుక చేస్తే నీకు ఆల్ఫా బీటా కంటే దీని ఆల్ఫా ప్లస్ జే బీటా ఫార్ములా రాసి కంపేర్ చేస్తే, అది ఇప్పుడు నేను చేయదలుచుకోలేదు, ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ డెరివేషన్. సో నేను జస్ట్ ఫార్ములా చెప్తాను, అది గుర్తుంచుకోండి. ఓకే, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sigma by omega epsilon whole square, and here it will be -1. Similarly, beta is equal to omega into square root of mu epsilon by 2 into square root of 1 plus sigma by omega epsilon whole square plus 1. ఈ రెండు ఫార్ములాస్ డెఫినెట్ గా గుర్తుండాలి. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ గామా, స్క్వేర్ రూట్ ఆఫ్ j omega mu into sigma plus j omega epsilon. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఆల్ఫా, omega into square root of mu epsilon by 2 into square root of 1 plus sigma omega whole square -1. బీటా అంటేనేమో +1 వస్తుంది. ఓకే, సో ఈ రెండు ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుండాలి. అండ్ ఫైనల్ గా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఈటా, ఈటా ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ j omega mu divided by sigma plus j omega epsilon. ఇవన్నీ డెఫినెట్ గా అందరికీ గుర్తుండి తీరాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, ఫైన్. సో కాబట్టి ఇప్పుడు మనం క్లియర్ వేవ్ ఈక్వేషన్స్ డిరైవ్ చేసుకున్నాం, వేవ్ ఈక్వేషన్స్ ఫ్రీ స్పేస్ లో డిరైవ్ చేసుకున్నాం, అండ్ యూనిఫామ్ ప్లేన్ వేవ్ అంటే దాని యొక్క రిప్రజెంటేషన్ చూసాం. అండ్ ఇక్కడ వాడు ఏదైతే ఇస్తాడు, x స్క్వేర్ ఇస్తే x డైరెక్షన్, y స్క్వేర్ ఇస్తే y డైరెక్షన్, z స్క్వేర్ ఇస్తే z డైరెక్షన్ లో ఉంటుందని చెప్పేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ వేవ్ ప్రాపగేషన్ ఎక్కడ చూసినా మనము ఇన్ కేస్ ఆఫ్ ఎ జనరల్ మీడియం. ఓకే, జనరల్ మీడియం లో ఫస్ట్ గామా స్క్వేర్ రూట్ ఆఫ్ j omega mu sigma plus j omega epsilon అండ్ ఆల్ఫా బీటా ఫార్ములాస్, అండ్ ఈటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ j omega mu by sigma plus j omega epsilon. ఇవన్నీ డెఫినెట్ గా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, రైట్. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకున్నాము, వేవ్ ప్రాపగేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ గుడ్ కండక్టర్. ఓకే, వేవ్ ప్రాపగేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ గుడ్ కండక్టర్. చాలా వెరీ గుడ్ కండక్టర్ లో ఏమవుతుందో లెట్స్ సీ. గుడ్ కండక్టర్, what will be the expression for a good conductor? మా గుడ్ కండక్టర్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్పేటప్పుడు లాస్ట్ టాంజెంట్ అంటే ఏంటి, కండక్షనల్ కరెంట్ డెన్సిటీ బై డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ, అండ్ దాని యొక్క ఫార్ములా ఏమని చెప్పుకున్నాం, సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అని చెప్పుకున్నాం. అది కనుక ఫార్ గ్రేటర్ దాన్ 1 ఉంటే అది ఏమవుతుంది అంటే గుడ్ కండక్టర్ అవుతుంది. ఓకే, అంతే కదా, ఫార్ లెస్ దాన్ అంటే గుడ్ డైఎలక్ట్రిక్ అవుతుంది. సో ఇక్కడ గుడ్ కండక్టర్ కాబట్టి సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనేది నేను ఫార్ గ్రేటర్ దాన్ 1 తీసుకున్నాను. సో ఆటోమేటిక్ గా సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ ఫార్ గ్రేటర్ దాన్ 1 అంటే ఒమేగా ఎప్సిలాన్ బై సిగ్మా ఏమవుతుంది, ఇట్ విల్ బి ఫార్ లెస్ దాన్ 1. It will be far less than 1, right? So substitute gamma formula into square root of j omega mu into sigma plus j omega epsilon. ఇదే కదా మా ఫార్ములా, దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ j omega mu సిగ్మా కామన్ చేయండి, కామన్ చేస్తే ఏమవుతుంది 1 plus j into omega epsilon by sigma. సింపుల్. ఇక్కడ జాగ్రత్త చూడండి, omega epsilon by sigma far less than 1 కంటే దీని పారామీటర్ చాలా తక్కువ. సో కాబట్టి ఆటోమేటిక్ గా దీన్ని ఏం చేసేసి నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్ట్ చేస్తే ఏమొస్తుందో చూడు, స్క్వేర్ రూట్ ఆఫ్ j omega mu into sigma. This is nothing but the formula for gamma. ఇక్కడ చూడండి కొంచెం మ్యాథమెటికల్ మ్యానిపులేషన్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ omega mu sigma ఒక పక్క రాశాను, అండ్ రూట్ j ఉంది కదా, రూట్ j ప్లేస్ లో నేను ఏం రాశాను, j పవర్ 1/2 రాశాను.
ఓకే సో కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ సిగ్మా ఇంటూ జే ప్లస్ ఏం రాసుకోవచ్చు ఈ పవర్ జే పై బై 2 అంతే కదమ్మా జే అంటే మీకు ఆల్రెడీ కాంప్లెక్స్ అనాలిసిస్ చెప్పాను నేను హోల్ పవర్ 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ సిగ్మా ఇంటూ ఈ పవర్ జే పై బై 2 ఇంటూ 1/2 అంటే ఎంత అవుతుంది పై బై 4 సింపుల్ ఓకే మరి ఈ పవర్ జే పై బై 4 అంటే ఏంటి కాస్ పై బై 4 ప్లస్ జే సైన్ పై బై 4 cos pi by 4 1 by root 2 and sin pi by 4 కూడా 1 by root 2. So gamma is equal to square root of omega mu sigma into cos pi by 4 అంటే 1 by root 2 plus j into sin pi by 4 అంటే ఎంతమ్మా 1 by root 2 simply. So that implies gamma is equal to ఏమవుతుందంటే square root of omega mu sigma divided by 2 plus j into square root of omega mu sigma divided by 2. So this is nothing but the formula for gamma in case of a good conducting medium. Okay, good conductor. Gamma అంటే ఫార్ములా ఏంటి ఆల్ఫా ప్లస్ జే బీటా కదా సో దాని నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా మ్యూ సిగ్మా డివైడెడ్ బై 2 and what is the formula for beta beta is equal to square root of omega mu sigma divided by 2 simply. So this is nothing but the expression for gamma alpha and beta ఇంతవరకు క్లియర్ మరి ఇక్కడ మీరు ఇంకొకటి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఇంకొక పారామీటర్ ఉంది గుడ్ కండక్టింగ్ మీడియం మీరు తెలుసుకోవాల్సిన పారామీటర్ ఇంకొకటి ఉంది యాక్చువల్ గా స్కిన్ డెప్త్ అనేది ఒక పారామీటర్ ఉంది స్కిన్ డెప్త్ మా స్కిన్ డెప్త్ అంటే మీనింగ్ ఏంటంటే యాక్చువల్ గా సో లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ఎ కండక్టింగ్ మీడియం ఓకే ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఇక్కడ పడింది అనుకుందాం ఓకే ఇన్సిడెంట్ అయింది అనుకుందాం ఓకే మనకు ఒక జాగ్రత్త చూడండి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఎనర్జీ 100% ఉంది అనుకుందాం ఎప్పుడైతే కండక్టింగ్ సర్ఫేస్ ఇంటికి స్ట్రైక్ చేస్తుందో ఆటోమేటిక్ దాని ఎనర్జీ ఏమైపోతుంది తగ్గిపోయింది కదా అది స్ట్రైక్ చేసి లోపలికి వచ్చే కొద్ది దాని యొక్క ఎనర్జీ ఏమవుతుంది తగ్గుతూ వస్తుంది కదా ఏ డిస్టెన్స్ దగ్గర అయితే ఎనర్జీ అనేది 1/e టైమ్స్ అంటే 37.7% ఆఫ్ ఇట్స్ మాక్సిమం వాల్యూ ఉంటుందో దాన్ని మనం స్కిన్ డెప్త్ అంటాం ఓకే ఇక్కడ ఎనర్జీ 100% ఇన్సిడెంట్ అయిందమ్మా అది లోపలికి వచ్చే కొద్ది ఎనర్జీ ఏమవుతుంది డిక్రీజ్ అవుతూ వస్తుంది కదా డిక్రీజ్ అవుతూ వచ్చి ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి దాని యొక్క ఎనర్జీ 1/e టైమ్స్ ఆఫ్ 100% ఉంటుంది అంటే 37.7%. అప్పుడు దిస్ విల్ బి హౌ మచ్ దిస్ is said to be skin depth. Okay, the skin depth is denoted by small delta is nothing but square root of omega mu sigma by 2 reciprocal. Okay, that is nothing but small delta is equal to 1 by alpha. Okay, so this is the formula for small delta. Alpha అంటే square root of omega mu sigma by 2. Okay, so కాబట్టి దాని reciprocal అప్లై చేస్తే ఏమొచ్చింది small delta is equal to పైకి వెళ్ళిపోతే square root of 2 by omega mu sigma. Okay, that is equal to square root of 2 divided by omega అంటే ఏంటమ్మా 2 pi f కదా 2 pi f into mu into sigma. సో దాని నుంచి the formula for small delta is equal to 2 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ అప్పుడు ఇంకా నీకు ఎక్స్ట్రాగా ఏమొస్తుందంటే 1 by square root of pi f mu into sigma. This is nothing but the formula for skin depth. Okay, so clear. So good conducting medium sigma by omega epsilon very far greater than 1. So that means omega epsilon by sigma far less than 1. So that means small delta is nothing but 1 by alpha. 1 by alpha is nothing but square root of 2 by omega mu sigma. 2 cancel చేస్తే 1 by square root of pi of mu sigma. This formula is really important for gate. Okay, చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది skin depth నుంచి సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Okay, so this is about the conducting medium. Going on to the free space right. మా ఫ్రీ స్పేస్ అంటే ఏంటి నీకు ఆల్రెడీ తెలుసు కదా సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0 మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ఇప్పుడు హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారు వేవ్ ప్రాపగేషన్ ఇన్ ఫ్రీ స్పేస్. ఓకే, వేవ్ ప్రాపగేషన్ ఇన్ ఫ్రీ స్పేస్ రైట్. నౌ గామా ఫార్ములా అంటే గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ j omega mu into sigma plus j omega into epsilon sigma. అవునా సో కాబట్టి ఇక్కడ సిగ్మా 0 పెట్టేసేయండి ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ j omega into mu plus లో mu నాట్ into sigma 0 అయిపోయింది j into omega into epsilon plus లో epsilon నాట్. ఇక్కడ ఒక j omega ఇక్కడ ఒక j omega రెండు j omega బయటకు వస్తే ఏమవుతుంది j omega into square root of mu naught into epsilon naught. Okay, this is nothing but gamma. This is nothing but the formula for gamma in case of free space. Gamma అంటే ఏంటి alpha plus j beta right. సో దాని నుంచి alpha is equal to డైరెక్ట్ గా ఎంత it is nothing but 0 ఎందుకంటే రియల్ పార్ట్ ఏం లేదు అండ్ ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తే beta is equal to ఎంత అవుతుంది omega into square root of mu naught into epsilon naught. Okay, this is nothing but the formula for alpha and beta and gamma. Okay, now coming on to eta. What is the formula for eta? Eta is equal to square root of j omega mu divided by sigma plus j omega into epsilon. That implies eta is equal to square root sigma plus 0 పెట్టండి j omega into mu plus లో mu naught divided by sigma plus 0 పెట్టేస్తే j omega into epsilon plus epsilon naught right. ఇది క్యాన్సిల్ చేస్తే eta is equal to ఏమవుతుంది అంటే square root of mu naught by epsilon naught. So this is nothing but the formula for eta in case of free space. Okay, mu naught place లో 4 pi into 10 power minus 7 epsilon naught place 10 power minus 9 by 36 pi సబ్స్టిట్యూట్ చేస్తే నీకు eta వాల్యూ ఎంత వస్తుంది అంటే 120 pi వస్తుంది లేదా 377 అయినా రాసుకోవచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఫ్రీ స్పేస్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ రైట్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు స్టాండర్డ్ ఫార్ములా నేను వేవ్ గైడ్స్ పెట్టేటప్పుడు చెప్పాను రైట్. ఫైన్.
So this is nothing but the analysis in case of a free space. Okay. So moving on to last one, perfect dielectric. Okay, perfect dielectric. Perfect dielectric. Perfect dielectric. మా పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ అంటే ఏం లేదమ్మా, సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫార్ లెస్ దాన్ 1 ఉంటుంది. సో దాని నుంచి ఒమేగా ఎప్సిలాన్ బై సిగ్మా అనేది ఎలా ఉంటుంది, ఫార్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది కదా. సో దాని నుంచి గామా తీసుకోండి, గామా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ ఇంటూ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఇంటూ ఎప్సిలాన్ సింపుల్. ఓకే, సో దాని నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ సిగ్మా కామన్ అవుట్ చేయండి, సిగ్మా ఇంటూ 1 ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ డివైడెడ్ బై సిగ్మా. ఓకే, మా ఒమేగా ఎప్సిలాన్ బై సిగ్మా ఫార్ గ్రేటర్ దాన్ 1 కదా, ఆటోమేటిక్ ఈ 1 ఏమైపోయింది, దిస్ ఎలిమెంట్ ఇందాకంటే ఫార్ లెస్ దాన్ 1 కాబట్టి ఇది ఎలిమినేట్ చేసాం. ఇప్పుడు ఫార్ గ్రేటర్ దాన్ 1 సపోజ్ 2000 ఉంది అనుకోండి, ఇది 1 అనుకోండి, 2000 ప్లస్ 1 ఎంత 2001. 2001 అంటే రూపాయి కదా, మా తేడా అది పెద్ద తేడా ఏం లేదు కదా. సో కాబట్టి 1 ని మనం అప్రాక్సిమేట్ చేసుకోవచ్చు, రైట్. సో రిమూవ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ సిగ్మా ఇంటూ ఒమేగా ఎప్సిలాన్ డివైడెడ్ బై సిగ్మా. సిగ్మా సిగ్మా కనుక క్యాన్సిల్ అవుట్ అయిపోతే రెండు జే ఒమేగా, రైట్. సో ఇక్కడ రెండు జే ఒమేగా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చేసరికి ఒక జే ఒమేగా వస్తుంది ఇంటూ మ్యూ ఒకటి ఎప్సిలాన్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్. దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ గామా. ఇది ఫ్రీ స్పేస్ కి వచ్చింది, కాకపోతే ఫ్రీ స్పేస్ లో మ్యూ ప్లేస్ లో మ్యూ నాట్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ వస్తుంది. కానీ ఇక్కడ అలా రాదు. ఎందుకని రాదు, ఎందుకంటే మ్యూ ప్లేస్ లో మ్యూ నాట్ కాదు, ఎందుకంటే డైఎలక్ట్రిక్ లో మ్యూ ప్లేస్ లో మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్, ఎప్సిలాన్ ప్లేస్ లో ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ వస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఫైన్. సో గామా ఇది 0 కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్, రైట్. అండ్ నెక్స్ట్ ఈటా కూడా అంతే సేమ్, ఈటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ బై ఎప్సిలాన్ వస్తుంది. కాకపోతే 125 రాయకూడదు, ఎందుకని మ్యూ ప్లేస్ లో మ్యూ నాట్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ పెట్టుకునే రైట్ నీకు లేదు. ఆ రైట్ ఎప్పుడు వస్తుంది, ఓన్లీ ఫ్రీ స్పేస్ లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అదే పర్ఫెక్ట్ డైరెక్ట్రిక్ లో ఉన్నప్పుడు మ్యూ ప్లేస్ లో మ్యూ నాట్ పెట్టాలి అండ్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ పెట్టి తీరాల్సింది, రైట్. వాడు ఇస్తాడు అది ఇచ్చినప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, ఫైన్. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకు చూసిన దాని యొక్క సమ్మరీ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. వేవ్ ఈక్వేషన్ ఫర్ ఏ జనరల్ మీడియం, 2 ఈక్వేషన్స్. వేవ్ ఈక్వేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీ స్పేస్, 2 ఈక్వేషన్స్. యూనిఫామ్ ప్లేన్ వేవ్ అంటే ఎక్స్ లో వై లో జెడ్ లో ఏదైనా ఒకటి వాడు ఏదైతే ఇస్తాడో ఆ డైరెక్షన్ ఉన్నట్టు, దట్ కాన్సెప్ట్ 3 కాన్సెప్ట్స్. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేవ్ ప్రాపగేషన్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ మీడియం, దానికి ఏమేమి ఫార్ములాస్, గామా, ఆల్ఫా, బీటా అండ్ ఈటా కంపల్సరీ. నెక్స్ట్ వేవ్ ప్రాపగేషన్ ఇన్ కేస్ ఆఫ్ గుడ్ కండక్టర్. గుడ్ కండక్టర్ అంటే ఏంటి, సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ వెరీ ఫార్ గ్రేటర్ దాన్ 1, దాంట్లో కూడా గామా, ఆల్ఫా, బీటా అండ్ ఈటా. కాకపోతే ఎక్స్ట్రాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కిన్ డెప్త్. స్కిన్ డెప్త్ అంటే 1 బై ఆల్ఫా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బై ఒమేగా మ్యూ సిగ్మా అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ పై ఆఫ్ మ్యూ సిగ్మా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ అది అయిపోయిన తర్వాత ఫ్రీ స్పేస్ సంబంధించి వాట్ ఇస్ గామా, ఆల్ఫా, బీటా అండ్ ఈటా. నెక్స్ట్ ఫ్రీ పర్ఫెక్ట్ డైఎలక్ట్రిక్ సంబంధించి వాట్ ఇస్ నథింగ్ బట్ గామా, ఆల్ఫా, బీటా అండ్ ఈటా. ఓకే, సో ఈ గుర్తుపెట్టుకుంటే సో గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది ఏంటంటే పోలరైజేషన్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిగార్డింగ్ వేవ్ ప్రాపగేషన్. ఓకే, పోలరైజేషన్, రైట్. మా పోలరైజేషన్ అంటే ఏం లేదమ్మా, సింపుల్ గా ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ అస్ సపోజ్ ఏ ఇలాగే ఇస్తాడు, ఇక్కడ ఏ ప్లేస్ లో ఏదైనా ఇవ్వచ్చు, ఏ కాస్ ఆఫ్ ఒమేగా టీ అండ్ వై కాంపోనెంట్ ఈవై ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇస్తారంటే బి ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా, ఇలా ఇస్తారమ్మా ఈక్వేషన్. ఓకే, ఇలా ఇచ్చేసేసి అది ఏ పోలరైజేషన్ అంటాడు. మనకి 3 టైప్స్ ఆఫ్ పోలరైజేషన్స్ ఉంటాయి, లీనియర్ పోలరైజేషన్, సర్క్యులర్ పోలరైజేషన్, ఎలిప్టికల్ పోలరైజేషన్ అని. ఆ పోలరైజేషన్ లో ఏ పోలరైజేషన్ సంబంధించిన అంటాడు. అసలు ఫస్ట్ పోలరైజేషన్ అంటే ఏంటి, మా పోలరైజేషన్ అంటే the orientation of electric field. Definition note చేసుకోండి. Okay, polarization is nothing but the orientation of electric field vector is known as polarization. Okay, electric field vector అనేది ఎలా అయితే ఓరియంట్ అయి ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే పోలరైజేషన్ అంటాం. సో దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, పోలరైజేషన్, రైట్. ఫైన్. సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మనం పోలరైజేషన్ అనేది చెప్పం. ఓకే, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి మాత్రమే నీకు పోలరైజేషన్ అనేది ఉంటుంది, రైట్. సో దట్స్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి మీరు. నౌ పోలరైజేషన్ లో ఫస్ట్ వన్, మా థీటా ఈజ్ ఈక్వల్ టు 0 లేదా 180 డిగ్రీస్ అనుకుంటే, ఓకే, వాడు ఇచ్చిన ఈ థీటాలో 0 డిగ్రీస్ అని కానీ 180 డిగ్రీస్ అని కానీ మెన్షన్ చేస్తే అప్పుడు ఆ పోలరైజేషన్ ఏమవుతుంది అంటే లీనియర్ పోలరైజేషన్ అవుతుంది. లీనియర్ పోలరైజేషన్ ఏబి ఈక్వల్ కావచ్చు కాకపోవచ్చు అమ్మ, మనకు సంబంధం అలా. థీటా కనుక 0 లేదా 180 డిగ్రీస్ ఉంది అంటే కంపల్సరీగా అది ఏమవుతుంది అంటే లీనియర్ పోలరైజేషన్ అవుతుంది, కన్ఫర్మ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకసారి హారిజాంటల్ పోలరైజేషన్, వర్టికల్ పోలరైజేషన్ అంటారు. అప్పుడెప్పుడు ఎలా చెప్తామంటే ఏ కనుక 0 ఉండి బి కనుక నాట్ ఈక్వల్ టు 0 ఉంది అనుకోండి, అంటే ఏ 0 అంటే మీనింగ్ ఏంటి, ఈ అసలు ఇది ఉండదు, ఎక్స్ కాంపోనెంట్ ఉండదు, ఓన్లీ వై కాంపోనెంట్ అంటే వర్టికల్ కాంపోనెంట్ ఒక్కటే ఉంటుంది, రైట్. అప్పుడు దీన్ని వర్టికల్ పోలరైజేషన్ అంటాం, వర్టికల్ పోలరైజేషన్ అంటాం. ఓకే, అలా కాకుండా ఏ నాట్ ఈక్వల్ టు 0 బి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది అనుకోండి, అంటే ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంటే ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే హారిజాంటల్ పోలరైజేషన్ అవుతుంది, హారిజాంటల్ పోలరైజేషన్. సింపుల్ గా ఈక్వేషన్ చూసి చెప్పేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఆన్ టు సెకండ్, థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంది అనుకోండి, 90 అంటే పర్పెండిక్యులర్ ఆడుకోవచ్చు. ఓకే, 90 డిగ్రీస్ లేదా
ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 degrees అంటే 2n plus 1 into pi by 2 అంటే pi by 2 అంటే 90, 3 pi by 2 అంటే 270, 5 pi by 2 7 pi by 2 ఎట్లా కనుకుంటే కంపల్సరీగా a is equal to b అయి తీరాలి. అయితే అప్పుడు ఈ పోలరైజేషన్ ఏమవుతుందంటే లెఫ్ట్ సర్క్యులర్ పోలరైజేషన్ అవుతుంది. సర్క్యులర్ పోలరైజేషన్ ఓకే రైట్. కాబట్టి ఇక్కడ ఇంకొకటి థీటా కనుక ప్లస్ పాజిటివ్ ఉంది అనుకోండి, అంటే ప్లస్ 90 ప్లస్ 270 ప్లస్ 5 pi by 2 ప్లస్ 7 pi by 2 అనుకుంది అనుకోండి, అలాంటి కేసెస్ లో ఇది ఏమవుతుంది అంటే లెఫ్ట్ సర్క్యులర్ పోలరైజేషన్ అవుతుంది. అదే థీటా కనుక నెగిటివ్ అంటే -90 -270 -5 pi by 2 అలా అనుకుంటే అప్పుడు అది ఏమవుతుంది అంటే రైట్ సర్క్యులర్ పోలరైజేషన్ అవుతుంది. సింపుల్, డైరెక్ట్ గా ఈక్వేషన్ చూసి చెప్పేసేయచ్చు. ఓకే, ఇది అదే విధంగా నెక్స్ట్ లాస్ట్ పోలరైజేషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 లేదా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 కనుక ఉంటే అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి కంపల్సరీ ఏ ఈక్వల్ టు బి అయితే సర్క్యులర్ అవుతుంది. ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బి కనుక అయితే ఆటోమేటిక్ అది ఏమవుతుంది అంటే ఎలిప్టికల్ పోలరైజేషన్ అవుతుంది. ఆ ఎలిప్టికల్ పోలరైజేషన్ లో కూడా అంతే, థీటా ఈజ్ ఈక్వల్ టు కనుక ప్లస్ పాజిటివ్ కనుకుంటే అది లెఫ్ట్ ఎలిప్టికల్ అవుతుంది. అదే థీటా కనుక నెగిటివ్ ఉంటే ఆటోమేటిక్ అది ఏమవుతుంది అంటే రైట్ ఎలిప్టికల్ అవుతుంది. ఓకే, రైట్ ఎలిప్టికల్ అవుతుంది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద పోలరైజేషన్. సింపుల్. ఓకే, ఒకటే టాస్క్. పోలరైజేషన్ అంటే ఏంటి? పోలరైజేషన్ ఇస్ నథింగ్ బట్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్. అది ఫస్ట్ కేసు. ఎన్ని పోలరైజేషన్స్ ఉన్నాయి? 3. ఏంటవి? హారిజాంటల్, వర్టికల్, ఎలిప్టికల్. హారిజాంటల్ లీనియర్ పోలరైజేషన్ ఎప్పుడు అవుతుంది? లీనియర్ ఎప్పుడు అవుతుంది అంటే థీటా అనేది 0 లేదా 180 degrees ఉన్నప్పుడు. ఏ అనేది బీకి ఈక్వల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నాకు అనవసరం. కంపల్సరీ లీనియర్. కాకపోతే ఏ నాట్ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అయితేనేమో హారిజాంటల్ పోలరైజేషన్, ఏ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే వర్టికల్ పోలరైజేషన్. సిమిలర్లీ థీటా కనుక 90 లేదా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 కనుక ఉంటే అది సర్క్యులర్. కాబట్టి థీటా పాజిటివ్ ఉంటే లెఫ్ట్ సర్క్యులర్, థీటా నెగిటివ్ ఉంటే రైట్ సర్క్యులర్. కాబట్టి కంపల్సరీ ఏ ఈక్వల్ టు బి అయి తీరాలి, లేకపోతే అవ్వదు. రైట్, నెక్స్ట్ థీటా అనేది 90 లేదా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 90 ఉంది. ఏ కనుక నాట్ ఈజ్ ఈక్వల్ టు బి కనుక అయితే విల్ బి ఎలిప్టికల్ పోలరైజేషన్. అండ్ థీటా కనుక ప్లస్ 90 కనుక అయితే ఆటోమేటిక్ గా లెఫ్ట్ ఎలిప్టికల్ పోలరైజేషన్ అవుతుంది. అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు -90 కనుక అయితే అది రైట్ ఎలిప్టికల్ సంబంధించింది అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్. సో నేను వేవ్ ప్రాపగేషన్ ఏవైతే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అంతవరకు కవర్ చేశాను. సో కాబట్టి వీటికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియో లెక్చర్ లో కవర్ చేసేస్తానమ్మా. సో అంతటితో EMTL విల్ బికమ్ ఎండ్. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క ఫుల్ వర్షన్ అనేది నెక్స్ట్ గేట్ అయిపోయిన తర్వాత 2022 వాళ్ళకి ఫుల్ వర్షన్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇప్పటి వరకు క్రాష్ కోర్స్ లాగా జస్ట్ మీకు 50 అండ్ అబోవ్ మార్క్స్ రావడం కోసం మేము ప్లాన్ చేస్తున్నాం. రైట్, సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఈ EMTL కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆ తర్వాత వీడియో లెక్చర్ లో ఇంకా మీకు నెక్స్ట్ నుంచి నెట్వర్క్ స్టార్ట్ చేస్తాను. నెట్వర్క్స్, EDC, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఈ 3 యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి పర్ఫెక్ట్ గా చెప్పేస్తాను. ఓకే, సో బై ఎండ్ ఆఫ్ జనవరి. అండ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఆల్సో. ఓకే, సో బై ఎండ్ ఆఫ్ జనవరి 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో కాబట్టి మంచిగా ఫాలో అవ్వండి, బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ వచ్చినా కానీ గ్రూప్ లో ప్లేస్ చేయండి, డెఫినెట్ గా వి విల్ గెట్ ఇట్ అవుట్, సాల్వ్ ఇట్ అవుట్. ఓకే, అండ్ మీరు మాత్రం ఎవరైనా మీ ఫ్రెండ్స్ గేట్ చదువుతున్న వాళ్ళు ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి షేర్ చేయండి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. రైట్, సో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్. ఓకే, until then take care and bye.